హలో హాయ్ గైస్, వెల్కమ్ టు సక్సెస్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా మనం ఈరోజు నవంబర్ 2025కి సంబంధించి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో టాప్ 60 క్వశ్చన్స్ని సాల్వ్ అయితే చేద్దాం. సో మన వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ మనకు ముందు జరగబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐబీపీఎస్ అండ్ ఆర్ఆర్బీస్ అండ్ రైల్వేస్, డిఎస్సి అండ్ ఎస్బీఐకి సంబంధించి ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో మనం టాప్ 60 క్వశ్చన్స్ని మనం ఈరోజు సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, మనకు ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల మండలి యుఎన్హెచ్ఆర్సి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో సభ్య దేశంగా మన భారతదేశం 2026 జనవరి 1 నుంచి 2028 వరకు 3 ఏళ్ల కాలానికి ఎన్నవసారి ఎన్నికైంది? సో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్య దేశంగా భారత్ ఎన్నోసారి ఎన్నికైంది అని అడిగాడు అనమాట. దీనికి ఆన్సర్ మనకి ఆప్షన్ సి, 7వసారి. మనకి 7వసారి ఎన్నికైంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ బి వ్యాప్తిని కట్టడి చేసే ట్రిపుల్ ఎలిమినేషన్ సాధించినటువంటి ప్రపంచంలోనే తొలి దేశం ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ బి వ్యాప్తిని కట్టడి చేసేటువంటి ట్రిపుల్ ఎలిమినేషన్ సాధించిన ప్రపంచంలోనే తొలి దేశం ఏది? దీనికి ఆన్సర్ వచ్చి మనకి డి, మాల్దీవ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ధన్ ధ్యాన కృషి యోజన పథకాన్ని ప్రధాని మోడీ 2025 అక్టోబర్ 11 ప్రారంభించాడు. దీని యొక్క మొత్తం వ్యయం ఎంత? ప్రధానమంత్రి ధన్ ధ్యాన కృషి యోజన పథకాన్ని మన నరేంద్ర మోడీ 2025 అక్టోబర్ 11 ప్రారంభించారు. దీనికి ఖర్చు అయినటువంటి మొత్తం వ్యయం ఎంత? సో దీనికి ఆన్సర్ వచ్చేసి 24,000 కోట్లు. దీనికి ఆన్సర్ వచ్చి 24,000 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN నుంచి అధికారికంగా గుర్తింపు పొందిన దేశంలోని తొలి డ్యూగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నుంచి అధికారికంగా గుర్తింపు పొందిన దేశంలోని తొలి డ్యూగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, మనకి డ్యూగాంగ్ కన్జర్వేషన్ అనేటువంటిది మనకి తమిళనాడులో ఉందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అంతర్జాతీయ ద్రవ్యనిధి తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి ఆన్సర్ వచ్చేసి డాన్ కడ్జ్. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? డైరెక్టర్ జనరల్. యునెస్కో నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? యునెస్కో నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి ఆన్సర్ ఖలీద్ ఎల్ ఎనానీ నియమితులయ్యారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో ప్రసంగించిన తొలి భారతీయ నటి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇది. బెర్లిన్లో జరిగినటువంటి ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో
ప్రసంగించిన తొలి భారతీయ నటి ఎవరు? తొలి భారతీయ నటి ఆన్సర్ వచ్చేసి మనకి కృతి సనన్. ఆన్సర్ వచ్చి కృతి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా సనై తకాయిచి నియమితులయ్యారు? చూడండి, ఇటీవల ఏ దేశపు తొలి మహిళా ప్రధానమంత్రిగా, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు మనకు న్యూస్లో కూడా వచ్చింది. మనకు అక్కడ ఆ దేశంలో చాలా అల్లర్లు జరిగి చాలామంది ఊచకోతకు కూడా గురైనారు. సో తప్పకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తొలి మహిళా ప్రధానమంత్రి అది ఎక్కడో కాదు, సో జపాన్. ఇది దీనికి ఆన్సర్ జపాన్. నెక్స్ట్ వచ్చేసి వికసిత్ భారత్ బిల్డాథాన్ 2025 రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? వికసిత్ భారత్ బిల్డాథాన్ 2025 రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? వికసిత్ భారత్ బిల్డాథాన్ 2025 రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? దీనికి ఆన్సర్ వచ్చేసి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 11వ ఎడిషన్ 2025కు సంబంధించి డిసెంబర్ 6 నుంచి 9 వరకు ఎక్కడ జరుగుతుంది? చూడండి, ఇది మనకు ఎవ్రీ ఇయర్ ఈ సైన్స్ ఫెస్టివల్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ వెన్యూ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ 11th ఎడిషన్ 2025 అనేది మనకు ప్రతి సంవత్సరం కూడా మనకు డిసెంబర్ నెలలోనే జరుగుతుంది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది. సో 2025 ఎడిషన్ సంబంధించి మనకు డిసెంబర్లో ఎప్పుడు జరుగుతుందని చెప్పి అడిగారనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్, 16వ ఆర్థిక సంఘం నివేదిక సమర్పణకు గడువు ఎప్పటి వరకు పొడిగించబడినది? 16వ ఆర్థిక సంఘం నివేదిక సమర్పించుటకు గడువు ఎప్పటి వరకు పొడిగించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి 2025 నవంబర్ 30 వరకు. 2025 నవంబర్ 30 వరకు ఈ యొక్క 16వ ఆర్థిక సంఘం నివేదికను సమర్పించడానికి గడువుని పొడిగించారన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రముఖ ఆన్లైన్ నిఘంటువు అయినటువంటి వెబ్సైట్ dictionary.com ఈ సంవత్సరపు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని లేదా గుర్తుని ప్రకటించింది? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ప్రముఖ ఆన్లైన్ నిఘంటువు అయినటువంటి వెబ్సైటు dictionary.com ఈ ఏడాది 2025 వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని లేదా గుర్తుని ప్రకటించింది? సో దీనికి వచ్చే ఆన్సర్ వచ్చేసి 67 అని పలకూడదు ఉంటుంది. సో 67. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? భారత సుప్రీంకోర్టు యొక్క 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది వచ్చేసేసి మనకి ఆయన వచ్చేసి జస్టిస్ సూర్యకాంత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేఆర్ నారాయణన్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ఆవిష్కరించారు? కేఆర్ నారాయణన్ విగ్రహాన్ని మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ఆవిష్కరించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి కేరళలో రాజ్భవన్ ప్రాంగణంలో మా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేఆర్ నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరించారన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి విడుదల చేసినటువంటి గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ 2025 ప్రకారం ప్రపంచ అటవీ విస్తీర్ణంలో
భారత అటవీ విస్తీర్ణం 1,91,000 హెక్టార్లు అంటే 0.27% పెరిగి ఏ స్థానంలో నిలిచింది? రండి, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది అసలు. ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్స్ విడుదల చేసినటువంటి గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ 2025 ప్రకారం ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారత అటవీ విస్తీర్ణం 1,91,000 హెక్టార్లు అంటే 0.27% పెరిగి మనకు ఏ స్థానంలో నిలిచింది అని చెప్పి అడిగారనమాట. ప్రపంచంలోనే మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి 9వ స్థానంలో భారత్ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ GBD 2025 నివేదిక ప్రకారం 2023లో దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన మరణాల్లో దాదాపు ఎంత శాతం వాయు కాలుష్యం వల్ల జరిగాయి? గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అంటే ఇది వాయు కాలుష్యం కారణంగా గ్లోబల్ బర్డెన్ డిసీజ్ అనేటువంటివి వస్తుంటాయి. సో ఇది 2023 నివేదిక ప్రకారం మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో సంభవించిన మరణాల్లో ఎంత శాతం వరకు జరిగాయని చెప్పి మనకు అడిగారనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 15%. దీనికి ఆన్సర్ 15%. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్లో భారత నౌకాదళం ప్రకటించిన దాని ప్రకారం భారత్ తొలిసారిగా ఒకేసారి 3 ప్రధాన సముద్ర సంబంధిత కార్యక్రమాలను మిలాన్ వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ మిలాన్ అది 2026 అండ్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ IFR 2026 మరియు ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం IONS కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ కార్యక్రమాలు 2026 ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించనున్నారు? చూడండి, క్వశ్చన్ మనకు టైం కన్జంప్షన్ క్వశ్చన్ ఇది. సో బాగా అర్థం చేసుకోండి. సో భారత నౌకాదళం 2025లో ఒక రిపోర్ట్ ప్రకటించింది. అందులో వచ్చేసి 3 కార్యక్రమాలు ఫిబ్రవరి 2026లో జరుగుతాయని చెప్పింది. మొట్టమొదటి వచ్చేసి ఎక్సర్సైజ్ మిలాన్, నెక్స్ట్ వచ్చి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం. సో ఈ 3 కార్యక్రమాలు ఫిబ్రవరిలో ఎక్కడ జరుగుతాయని చెప్పారనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఆన్సర్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో జరుగుతుందన్నమాట. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ UCCN కింద క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా గుర్తింపు పొందినటువంటి భారత నగరం ఏది? చూడండి, 2025 అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం WCD సందర్భంగా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ కింద క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా గుర్తింపు పొందిన భారత నగరం ఏది? భారత నగరం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి లక్నో. దీనికి ఆన్సర్ వచ్చేసి లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్ న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి ఫైనల్లో పునేరి పల్టాన్ను ఓడించి ప్రో కబడ్డీ లీగ్ PKL 12వ సీజన్ విజేతగా నిలిచినటువంటి జట్టు ఏది? సో ప్రో కబడ్డీ లీగు మనకు ఎవ్రీ ఇయర్ మనకు అక్టోబర్లో లేదంటే మనకు సెప్టెంబర్లో కానీ సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్ కానీ జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి 2025లో మనకు న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. అందులో మనకు 12వ సీజన్లో ఫైనల్లో పునేరి పల్టాన్ వర్సెస్ మనకు దబాంగ్ ఢిల్లీ KC. సో ఈ 2 మధ్య కూడా మనకు ఫైనల్ జరిగింది. సో ఇందులో పునేరి పల్టాన్ని ఓడించి మనకి దబాంగ్ ఢిల్లీ KC 12వ సీజన్కి విజేతగా నిలిచిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరిని 8వ కేంద్ర వేతన సంఘం CPC చైర్పర్సన్గా నియమించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఈ క్రింది వారిలో ఎవరిని 8వ కేంద్ర వేతన సంఘం CPC చైర్పర్సన్గా నియమించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అనమాట. దీనికి వచ్చేసి
రంజనా ప్రకాష్ దేశాయ్. దీనికి ఆన్సర్ వచ్చేసి రంజనా ప్రకాష్ దేశాయ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్ 26 నుంచి 28 తేదీల్లో 47th ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం ఏషియన్ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఏషియన్ సదస్సు మనకు 47th ఆగ్నేషియా దేశాల మధ్య ఈ సదస్సు అక్టోబర్ 26 నుంచి 28 తేదీల మధ్య ఎక్కడ నిర్వహించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి కౌలాలంపూర్, మలేషియా. కౌలాలంపూర్, మలేషియా. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని డెస్ మెయిన్స్ లోవాలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ WFPF ద్వారా టాప్ అగ్రి ఫుడ్ పయనీర్స్ TAP 2025 గౌరవం అందుకున్నటువంటి ప్రముఖ భారతీయ చెఫ్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనకి 2025లో అమెరికాలో సో డెస్ మెయిన్స్ లోవాలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ WFPF ద్వారా టాప్ అగ్రి ఫుడ్ పయనీర్స్ TAP 2025 గౌరవం అందుకున్నటువంటి ప్రముఖ భారతీయ చెఫ్ ఎవరు? దీనికి వచ్చేసి సంజీవ్ సురేంద్ర కపూర్. సంజీవ్ సురేంద్ర కపూర్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్లో క్రికెట్కు చేసిన సేవలకు గాను బ్రిటిష్ రాచరికం అందించేటువంటి నైట్హుడ్ అవార్డు అందుకున్న ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2025 మనకు అక్టోబర్లో సో బ్రిటిష్ రాచరికం అందించేటువంటి నైట్హుడ్ అవార్డుని అందుకున్నటువంటి ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఎవరు? సో ఆయన ఎవరంటే సర్ జేమ్స్ మైకేల్ ఆండర్సన్. సో ఈ యొక్క నైట్హుడ్ అవార్డుని అందుకున్నారన్నమాట. నెక్స్ట్, 2025లో భూమి నుండి 20 కాంతి సంవత్సరాల కంటే తక్కువ దూరంలో ఉన్న GJ251c అనే ఎక్సో ప్లానెట్ను గుర్తించిన దేశంలోని విశ్వవిద్యాలయం ఏది? సో 2025 అక్టోబర్లో భూమి నుంచి 20 కాంతి సంవత్సరాల కంటే తక్కువ దూరంలో ఉన్నటువంటి GJ251c అనే ఎక్సో ప్లానెట్ను గుర్తించినటువంటి విశ్వవిద్యాలయం ఏది? దీనికి వచ్చే ఆన్సర్ పెన్ స్టేట్ యూనివర్సిటీ, PSU USA. ఇది యుఎస్లో ఉన్నటువంటి పెన్ స్టేట్ యూనివర్సిటీ అనమాట. సో ఇది GJ251c అనే ఎక్సో ప్లానెట్ను గుర్తించిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్లో జరిగిన మెక్సికన్ గ్రాండ్ పిక్ GP విజేత ఎవరు? 2025 అక్టోబర్లో జరిగినటువంటి మెక్సికన్ గ్రాండ్ పిక్ విజేత ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి లాండో నోరిస్. సో నెక్స్ట్ క్వశ్చన్, రియల్ టైం మోసాల గుర్తింపు కోసం ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ IDPICను ఏర్పాటు చేయనున్న బ్యాంకులు ఏవి? చూడండి, బ్యాంకింగ్కి చాలా 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 ఇంపార్టెంట్ ఇది. సో రియల్ టైం మోసాలు గుర్తింపు కోసం ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్న బ్యాంకులు ఏవి? సో దీనికి వచ్చేసి మనకు మన SBI అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఈ క్వశ్చన్ని వాళ్ళు రివర్స్లో కూడా అడగచ్చు. సో రియల్ టైం మోసాల గురించి SBI అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏర్పాటు చేయనటువంటి సో కార్పొరేషన్ పేరు ఏంటని కూడా మనకు అడగచ్చు. సో దాన్ని మనం ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ అని చెప్పి మనం ఆప్షన్ని చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే. నెక్స్ట్,
2025 అక్టోబర్ 26న భారత నౌకాదళ నౌక ఐఎన్ఎస్ సట్లెజ్ ఏ దేశంలోని హైడ్రోగ్రాఫిక్ సర్వీస్తో కలిపి 18వ ఉమ్మడి హైడ్రోగ్రాఫిక్ సర్వే మిషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. చూడండి, 2025 అక్టోబర్ 26న సో ఐఎన్ఎస్ సట్లెజ్ ఏ దేశంలోని హైడ్రోగ్రాఫిక్ సర్వీస్తో కలిపి 18వ ఉమ్మడి హైడ్రోగ్రాఫిక్ సర్వే మిషన్ను విజయవంతంగా పూర్తి చేసిందనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మారిషస్ దేశంతో కలిసి మనకి 18వ హైడ్రోగ్రాఫిక్ సర్వే మిషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 2025 అక్టోబర్లో ఆర్కిటిక్ ప్రాంతంలోని పాంకోవోలో రష్యా విజయవంతంగా పరీక్షించిన అణుశక్తితో నడిచేటువంటి క్రూయిజ్ క్షిపణి ఏది? చూడండి, 2025 అక్టోబర్లో ఆర్కిటిక్ ప్రాంతంలో పాంకోవో అనే ప్రాంతం అది. సో అందులో రష్యా విజయవంతంగా పరీక్షించినటువంటి అణుశక్తితో నడిచేటువంటి క్రూయిజ్ క్షిపణి ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆ క్షిపణి 9M730 బ్యూరే వెర్స్నిక్. 9M730 బ్యూరే వెర్స్నిక్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్ 21-26 వరకు ఫ్రాన్స్లోని సెన్సెస్ సెవిగ్నేస్లో గ్లాజ్ ఆరినాలో జరిగిన BWF ఫ్రెంచ్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? సో ఫ్రెంచ్ ఓపెన్ 2025 అనేది ఫ్రాన్స్లో జరిగింది. సో పురుషుల సింగిల్స్ టైటిల్లో విజేత ఎవరని చెప్పి మనకు అడిగారనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆండర్స్ ఆంటోనెన్స్. సో నెక్స్ట్ 2025 అక్టోబర్లో 18 నుంచి 26 వరకు జరిగే వరకు గ్రీస్లో రోడ్స్లో జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ 2025లో బంగారు పతకాలు గెలిచినటువంటి భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు? 2025 అక్టోబర్లో గ్రీస్లో మనకి రోడ్స్లో జరిగింది యూరోపియన్ చెస్ క్లబ్ కప్. ఇది 2025లో బంగారు పతకం గెలిచినటువంటి భారత గ్రాండ్ మాస్టర్ ఎవరని చెప్పి అడుగుతున్నారు. దీనికి వచ్చేసి సో మనకు ఆన్సర్ వచ్చేసి దొమ్మరాజు గుకేష్ అండ్ దివ్య దేశ్ముఖ్. నెక్స్ట్ వచ్చేసి 2025 అక్టోబర్ 20 నుంచి 23 తేదీల్లో వాణిజ్యం మరియు అభివృద్ధిపై 16వ ఐక్యరాజ్యసమితి సమావేశం UNCTAD16 ఎక్కడ నిర్వహించబడింది? UNCTAD ఎక్కడ నిర్వహించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి జెనీవాలో నిర్వహించబడింది. జెనీవా స్విట్జర్లాండ్లో నిర్వహించబడింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనకి సో 2025 అక్టోబర్లో IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ చైర్గా ఎన్నికైనటువంటి భారతీయ వన్యప్రాణుల సంరక్షణాకారుడు ఎవరు? సో ఇది వచ్చేసి మనకు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి 2025 అక్టోబర్లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ చైర్గా ఎన్నికైనటువంటి భారతీయ వన్యప్రాణుల సంరక్షణాకారుడు ఎవరు? దీనికి వచ్చేసి మనకు ఆన్సర్ వివేక్ మీనన్. ఆన్సర్ వచ్చి వివేక్ మీనన్. నెక్స్ట్ 2025 అక్టోబర్ 24న 93 సంవత్సరాల వయసులో థాయిలాండ్లోని బ్యాంకాక్లో మరణించిన థాయిలాండ్ రాణి ఎవరు? థాయిలాండ్ రాణి 93 సంవత్సరాల్లో మరణించింది. ఆమె ఎవరని చెప్పి మనకు అడుగుతుంది అనమాట. ఆమె పేరు వచ్చేసి రాణి మదర్ సిరికిట్ కిటియా కరా. నెక్స్ట్ క్వశ్చన్, పోలియోమైలిటిస్ వ్యాధిని
నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025 ప్రపంచ పోలియో దినోత్సవం యొక్క థీమ్ ఏదని చెప్పి మనకు అడిగారనమాట. చూడండి, పోలియో మైలిటీస్ వ్యాధి, ఇది వచ్చేసి పోలియోకి సంబంధించినది. సో ప్రతి సంవత్సరం మనం అక్టోబర్ 24న సో వరల్డ్ పోలియో డే జరుపుకుంటాము. సో 2025కి సంబంధించి మనకు పోలియో దినోత్సవానికి ఏ థీమ్ అని చెప్పి మనకు అడిగారనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎండ్ పోలియో ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ వ్యాక్సిన్ ఎవ్రీవేర్. ఎండ్ పోలియో ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ వ్యాక్సిన్ ఎవ్రీవేర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, 2025లో వరుసగా మూడవసారి అంటే 23, 24, 25లో ప్రపంచంలోని టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో చోటు పొందినటువంటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి. సో 2025లో వరుసగా మూడవసారి 2023, 2024 అండ్ 2025లో ప్రపంచంలోని టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో చోటు పొందినటువంటి భారత శాస్త్రవేత్త ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి డాక్టర్ అశోక్ కుమార్ వీరముత్తు. డాక్టర్ అశోక్ కుమార్ వీరముత్తు. 2025 అక్టోబర్ 23న కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ భారత నావికాదళంకి 8 యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లో ఎస్డబ్ల్యూసీస్ మొదటిది అయిన ఏ నౌకను అందచేసింది? సో 8 నౌకలు అనేటువంటివి కొచ్చిన్ షిప్ యార్డ్ తయారు చేస్తుంది. అందులో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షోలో సో వాటర్ క్రాఫ్ట్తో కలిపి ఉన్నటువంటిది సో మొట్టమొదటిది ఏది అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ మాహే. ఐఎన్ఎస్ మాహే. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్ 24న 70 సంవత్సరాల వయసులో మహారాష్ట్ర ముంబైలో మరణించిన ప్రముఖ ప్రకటన నిపుణుడు ఎవరు? సో యాడ్స్కి సంబంధించిన నిపుణుడు ఎవరని చెప్పి మనకు అడుగుతున్నారు. దీనికి వచ్చేసి మనకి పీయూష్ పాండే. పీయూష్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 24, 2025న ముంబైలో మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ విడుదల చేసిన మోడీస్ మిషన్ పుస్తక రచయిత ఎవరు? మోడీస్ మిషన్ పుస్తక రచయిత ఎవరు? సో ఆథర్స్ గురించి మనకు ఎవ్రీ ఎగ్జామ్లో ఏదో ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ముంబైలో మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ విడుదల చేశారన్నమాట. దీని పేరు వచ్చేసి మోడీస్ మిషన్. దీనికి వచ్చి పుస్తక రచయిత ఎవరంటే మనకు బెనర్జీ దేశాయ్. దీనికి ఆన్సర్ వచ్చేసి బెనర్జీ దేశాయ్. నెక్స్ట్ క్వశ్చన్, సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం యుఎన్ దినోత్సవాన్ని అక్టోబర్ 24న ఎందుకు జరుపుకుంటారు? చూడండి, సో మనకు యుఎన్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారని అడగలేదు, కానీ ఎందుకు జరుపుకుంటారని చెప్పేసి మనకు అడిగారనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్ చార్టర్ 1945 అనేది అక్టోబర్ 24 నుంచి అమల్లోకి వచ్చినటువంటి రోజు అనమాట. యుఎన్ చార్టర్ 1945 అక్టోబర్ 24న అమల్లోకి వచ్చిన రోజు అనమాట ఇది. సో సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించి ఇది ఒక చార్టర్ ఇది. సో ఇది 1945 అక్టోబర్ 24 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో 2025 అక్టోబర్లో ప్రారంభించబడిన రామానుజన్ జూనియర్ పరిశోధకుల కార్యక్రమంను ఏ రెండు దేశాలు సంయుక్తంగా ప్రారంభించాయి? సో ఏ రెండు దేశాలు సంయుక్తంగా ప్రారంభించాయి? సో మనం ఇక్కడ షార్ట్కట్ ఏమంటే, సో రామానుజన్ మనకు ఎక్కడ వెళ్ళి తన యొక్క మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి పరిశోధనలు కానీ తను ఎక్కడైతే విద్యాభ్యాసం చేశాడంటే అది మనకు అందరికీ తెలుసు. తన యునైటెడ్ కింగ్డమ్లో మనకు లండన్లో ఆయన చేశారు.
సో దీన్ని బట్టి మనం చెప్పచ్చు భారతదేశం అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఈ రెండు దేశాలు సంయుక్తంగా రామానుజన్ జూనియర్ పరిశోధకుల కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభించాయన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్లో జపాన్లోని కిష్కు తీరంలో భారత నౌకాదళం మరియు జపాన్ సముద్ర స్వీయ రక్షణ దళం JMSDF ఏ సముద్ర వ్యాయామాన్ని నిర్వహించాయి? సో ఇది ఎక్సర్సైజ్ మిషన్కి సంబంధించింది. ఇది జపాన్ అండ్ ఇండియాకి సంబంధించి. దీనికి ఆన్సర్ వచ్చేసి జైమెక్స్, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 2025 అన్నమాట. ఇది అక్టోబర్లో జపాన్లోని కిష్కు తీరంలో జరిగిందనమాట. నెక్స్ట్, 2025లో బ్రిటిష్ అకాడమీ పుస్తక బహుమతిని గెలుచుకున్నటువంటి భారత సంతతికి చెందిన చరిత్రకారుడు ఎవరు? బ్రిటిష్ అకాడమీ పుస్తక బహుమతిని గెలుచుకున్నటువంటి భారత సంతతికి చెందినటువంటి చరిత్రకారుడు ఎవరు అని అడిగారన్నమాట. ఆన్సర్ వచ్చేసి సునీల్ అమృత్. నెక్స్ట్, 2025 అక్టోబర్లో స్టార్ జెవెలిన్ థ్రోయర్ మరియు 2 సార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు భారత టెరిటోరియల్ ఆర్మీలో ఏ గౌరవ హోదా అందజేయబడింది? చూడండి, మనకందరికీ తెలుసు నీరజ్ చోప్రా మనకి ఒలింపిక్ పతక విజేత, 2 సార్లు గెలిచారు ఆయన. సో ఆయనకి భారత టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి ఏ గౌరవ హోదా అనేటువంటిది మన ఇండియా అందజేసిందని చెప్పి అడిగారనమాట. దీనికి వచ్చేసి మేజర్. సో నీరజ్ చోప్రాని మనం మేజర్గా చూస్తామన్నమాట. ఫీఫా అండర్-20 ప్రపంచ కప్ ఫైనల్లో 2-0 తేడాతో అర్జెంటీనాను ఓడించి చరిత్ర సృష్టించినటువంటి దేశం ఏది? ఫీఫా అండర్-20 ప్రపంచ కప్ ఫైనల్లో 2-0 తేడాతో అర్జెంటీనాను ఓడించి చరిత్ర సృష్టించినటువంటి దేశం ఏది? ఫీఫా అండర్-20 ప్రపంచ కప్ ఫైనల్లో 2-0 తేడాతో అర్జెంటీనాను మొరాకో దేశం ఓడించి చరిత్ర సృష్టించిందనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్లో భారతదేశంలో మొట్టమొదటి నగరంగా రియల్ టైం వరద అంచనా మరియు ప్రాదేశిక నిర్ణయ మద్దతు వ్యవస్థ కలిగినటువంటి RTFF అండ్ SDSSను పూర్తి అమలు చేసినటువంటి నగరం ఏది అనమాట. సో వరదల గురించి అంచనా వేయడం మరియు ప్రాదేశిక నిర్ణయ మద్దతు వ్యవస్థ ఉన్నటువంటి నగరం ఏది అని చెప్పి, దాన్ని పూర్తిగా అమలు చేసినటువంటి నగరం ఏదని చెప్పి అడిగారనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి, మనం ఇంతవరకు చూసుకుంటే చెన్నై చాలాసార్లు మునిగిపోయింది. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈసారి ఈ యొక్క వరదలకు సంబంధించి మంచిగా అంచనా వేసి మంచి నిర్ణయమైన పద్ధతులు తీసుకొని మొట్టమొదటిగా మంచిగా అమలు చేశారన్నమాట. ఆన్సర్ వచ్చి మనకు చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్లో భారతదేశంలో స్వదేశీగా కనుగొన్నటువంటి యాంటీబయాటిక్ పేరు ఏది? 2025 అక్టోబర్లో భారతదేశంలో స్వదేశీగా కనుగొన్నటువంటి యాంటీబయాటిక్ పేరు ఏదని చెప్పి అడిగారనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఈ క్వశ్చను చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది మన భారతదేశానికి చాలా గర్వకారణం ఇది. సో స్వదేశీగా కనుగొన్నటువంటి యాంటీబయాటిక్ వచ్చేసి నాఫిత్రోమైసిన్. 2025 అక్టోబర్ 21న ప్రపంచ మేధో సంపత్తి సంస్థ WIPO అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ జస్టిస్ చైర్పర్సన్గా నియమించబడిన భారత న్యాయమూర్తి ఎవరు?
భారత న్యాయమూర్తి ఎవరు? దీనికి ఆన్సర్ జస్టిస్ ప్రతిభా ఎం అనీందర్. జస్టిస్ ప్రతిభా ఎం అనీందర్. నెక్స్ట్ క్వశ్చన్, అధిక దిగుబడిని ఇచ్చేటువంటి పొడవైన ప్రధాన పత్తి సాగును ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన కపస్ క్రాంతి మిషన్కు కేటాయించబడినటువంటి మొత్తం బడ్జెట్ ఎంత? చూడండి, పత్తి సాగుకు సంబంధించి భారత ప్రభుత్వం కపస్ క్రాంతి మిషన్ని మనకు ప్రారంభించింది. సో దీనికి సంబంధించి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. దీనికి వచ్చేసి 600 కోట్ల బడ్జెట్ని వాళ్ళు భారత ప్రభుత్వం అనేటువంటిది కేటాయించింది. నెక్స్ట్, మొర్సర్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025 నివేదికలో డి గ్రేడ్లో 52వ స్థానంలో నిలిచిన భారతదేశం ఏ స్కోరు సాధించింది? చూడండి, మొర్సర్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్లో భారతదేశం 52వ స్థానంలో నిలిచింది. అది వచ్చేసి మనకు డి గ్రేడ్కి సంబంధించింది. సో భారతదేశం సాధించినటువంటి స్కోర్ ఎంత అని చెప్పి మనకైతే అడిగారు అన్నమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 43.8. 43.8. నెక్స్ట్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 43వ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్లో లక్నోను యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ UNESCO క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా గుర్తించారు. సో అయితే ఇప్పటికే భారతదేశంలో ఈ గుర్తింపు పొందినటువంటి మరో నగరం ఏది? చూడండి, సో 43వ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్లో లక్నోని యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా గుర్తించారని చెప్పి చెప్పారనమాట. కానీ భారతదేశంలో ఇప్పటికే ఈ గుర్తింపు పొందినటువంటి ఇంకొక నగరం ఉంది, అది ఏది అని చెప్పి అడిగారనమాట. సో అది ఏదో కాదు, ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ, అది హైదరాబాద్. సో హైదరాబాద్కి ఆల్రెడీ యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా గుర్తింపు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కోల్ కార్యకలాపాలను రియల్ టైంలో మానిటర్ చేయడానికి కేంద్ర కోల్ మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి కొత్త అనలిటిక్స్ ప్లాట్ఫామ్ పేరు ఏది? వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో కోల్ మంత్రిత్వ శాఖ అనేటువంటిది, సో కోల్ ఎంతైతే మనకు వస్తుంది, ఎంతైతే మనం దాన్ని వినియోగిస్తున్నామో అనేటువంటి డేటాని మానిటర్ చేయడానికి ఒక కొత్త అనలిటిక్స్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. సో దాని యొక్క పేరు ఏదని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి కోయలా శక్తి. కోయలా శక్తి స్మార్ట్ కోల్ అనలిటిక్స్ డాష్బోర్డ్. స్మార్ట్ కోల్ అనలిటిక్స్ డాష్బోర్డ్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ మనకి 38 సంవత్సరాలు 182 రోజుల వయసులో ఐసీసీ నెంబర్ 1 ఓడిఐ బ్యాటర్గా రికార్డు సాధించినటువంటి క్రికెటర్ ఎవరు? చూడు, సో క్రికెటర్ వచ్చి 38 years 182 days వయసులో ఐసీసీ నెంబర్ 1 ఓడిఐ బ్యాటర్గా రికార్డు సాధించినటువంటి బ్యాటర్ ఎవరు అని చెప్పి అడిగారనమాట. సో ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. సో మై ఫేవరెట్ రోహిత్ శర్మ. ఆయన రోహిత్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, 2025 అక్టోబర్లో దక్షిణ ఆసియా దేశాల సంఘం ఏషియన్ 11వ సభ్య దేశంగా చేరినటువంటి దేశం ఏది? చూడు, ఏషియన్ 11వ సభ్య దేశంగా చేరినటువంటి దేశం ఏదని చెప్పి అడిగారనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి. దీనికి వచ్చేసి ఆన్సర్ ఈస్ట్ టిమోర్. ఈస్ట్ టిమోర్. నెక్స్ట్ వచ్చి హనాయ్లో జరిగిన చారిత్రక యునైటెడ్ నేషన్ సైబర్ క్రైమ్ కన్వెన్షన్కు మొత్తం ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి? చారిత్రక యునైటెడ్ నేషన్ సైబర్ క్రైమ్ కన్వెన్షన్కు మొత్తం ఎన్ని దేశాలు సంతకం చేశాయి అన్నమాట.
ఆన్సర్ వచ్చేసి 72 దేశాలు ఈ యునైటెడ్ నేషన్స్ సైబర్ క్రైమ్ కన్వెన్షన్కు సంతకాలు అయితే చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటి ఎన్పిగెడ్ స్టేబుల్ కాయిన్ YPYCని ప్రారంభించి డిజిటల్ ఫైనాన్స్లో ప్రధాన మైలురాయిని సాధించినటువంటి దేశం ఏది? ప్రధాన మైలురాయిని సాధించినటువంటి దేశం ఏది? సో ఇది సింపుల్ ఆన్సర్. మనకు కరెన్సీ యొక్క పేర్లు తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ప్రపంచంలో మొట్టమొదటి ఎన్ పెగెడ్ స్టేబుల్ కాయిన్. సో ఎన్ వచ్చేసి ఏ దేశం యొక్క కరెన్సీ అంటే ఇది జపాన్ దేశం యొక్క కరెన్సీ అనమాట. సో ఇది డిజిటల్ ఫైనాన్స్లో మైలురాయి సాధించింది జపాన్ దేశం అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఐర్లాండ్ 10వ అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? ఈ క్రింది వారిలో ఐర్లాండ్కి 10వ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారన్నమాట? దీనికి ఆన్సర్ వచ్చేసి క్యాథరిన్ క్యానొల్లి. నెక్స్ట్ క్వశ్చన్, తాజాగా వాతావరణ సంక్షోభం మధ్య తువాలు, ఇది ఒక దేశం, తువాలు ఏ అంతర్జాతీయ సంస్థలో 90వ సభ్య దేశంగా చేరిందన్నమాట. సో తాజాగా వాతావరణ సంక్షోభం మధ్య తువాలు ఏ అంతర్జాతీయ సంస్థతో 90వ సభ్య దేశంగా చేరింది? ఇది ఆన్సర్ వచ్చేసి IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. IUCNలో 90వ సభ్య దేశంగా మనకు తువాలు అనేటువంటి దేశం సభ్య దేశంగా చేరిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల 1,00,000 కోట్లు విలువైన అనుసంధాన్ స్టార్టప్ ఫండ్ 2వ ఎడిషన్ను ఎవరు ఆవిష్కరించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో 1,00,000 కోట్లకు విలువైనటువంటి అనుసంధాన్ స్టార్టప్ ఫండ్ 2వ ఎడిషన్ను ఆవిష్కరించింది ఎవరని చెప్పి అడిగారనమాట. ఆయన ఎవరంటే పీయూష్ గోయల్. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో మనీలా, సో ఫిలిప్పీన్స్లో జరిగిండేది ఫైనల్లో మిసెస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న భారత సుందరి ఎవరు? మిసెస్ యూనివర్స్ 2025 కిరీటం దక్కించుకున్నటువంటి భారత సుందరి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి షెర్రీ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలుగా గుర్తింపు పొందిన చైనా తాజా హైస్పీడ్ రైలు పేరు? ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్గా గుర్తింపు పొందిన చైనా తాజా హైస్పీడ్ రైలు పేరు? ఇది వచ్చేసి మనకి CR 450. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. సో ఐ హోప్ యూ నా వీడియో అనేది మీకు తప్పకుండా నచ్చినట్లు ఉంటుంది. సో ఇలాగే మనకు టాపిక్ సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ, సో ఏదైనా కూడా విషయ అవగాహనకు సంబంధించి కానీ, UPSC అండ్ రైల్వేస్ అండ్ బ్యాంకింగ్ అండ్ మన ఏపీకి సంబంధించిన APPSC, టెట్ అండ్ DSC, సో ఎవ్రీ ఎగ్జామ్కి సంబంధించి మనకు ఎక్స్ప్లెనేషన్స్ కానీ అండ్ కరెంట్ అఫైర్స్ కానీ అండ్ టాపిక్ యొక్క డిస్కషన్స్ కానీ మన యొక్క ఛానల్లో తప్పకుండా నేను అప్లోడ్ చేస్తుంటాను. సో వెళ్ళి నా ఛానల్ని విజిట్ చేయండి. సో తప్పకుండా మీకు కంటెంట్ నచ్చితేనే తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సక్సెస్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.